ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీతో అభిమాని కోరిక తీరనున్న వేళ ఇంటి నిర్మాణం పనులు ప్రారంభం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం గ్రామంలో ప్రారంభమైన డ్రైన్ నిర్మాణం ఆనందంలో వృద్ధాభిమాని. అభిమాన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవాలనుకున్న వృద్ధాభిమాని సానబోయిన సత్యనారాయణ కలలు నెరవేరుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడమే కాదు, హామీ ఇచ్చిన ఇంటి నిర్మాణం చకచకా జరుగుతుంది. గ్రామస్తుల కోసం అడిగిన రహదారి డ్రైన్ నిర్మాణం ప్రారంభం కావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కామధేను లంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సిద్ధాంతం గ్రామంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సానబోయిన సత్యనారాయణకు ఆ గ్రామంలో డ్రైనేజ్ నిర్మాణం చేపట్టి రహదారులు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. జీవితాంతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షలను వెలిబుచ్చారు. సానబోయిన సత్యనారాయణ. సానబోయిన సత్యనారాయణ గారండి. సీఎం గారు మీకు హామీ ఇచ్చారు కదా, ఇచ్చారండి. ఎంతవరకు నెరవేరింది? మాకండి ఇల్లు కట్టిస్తామన్నారండి. తర్వాత రోడ్లు వేయిస్తా అన్నారు. సోరా చెరువుకు రోడ్డు, పెద్ద రోడ్డు నుంచి సోరా చెరువు రోడ్డు కలపాలన్నాను, చేపిస్తానన్నారు. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయండి, రోడ్లు కూడా చేపిస్తున్నారు అన్నారు. మరి ఇంకా ఏమడుగుతారు అన్నారు. బాబా ఏమున్నదన్నారు. నీకు పిల్లలు ఎంతమంది అన్నారు. 5 పిల్లలు అన్నాను. 3 ఆడవాళ్ళు 2 కొడుకులు అన్నాను. నీ పొలం ఎంత ఉన్నది అన్నారు. 3 ఎకరాలు ఉంది బాబు. 3 ఎకరాల్లో 3 అరెకరాలు కూతురికి ఇచ్చేసానా, ఉన్నా కొంత నా కొడుకులు నేను చేసుకుంటున్నాము. రెండోది మీరు 4,000 రూపాయలు ఫిక్స్డ్ ఇస్తున్నారు, వాటితోటి కాలక్షేపం చేసుకుంటున్నాం బాబు అన్నాను. ఆ మధ్యగా నీకు ఇంకా ఏంటో చెప్పరన్నారు. చెప్పలేక ఆవేశం ఎక్కువైపోయి అలా ఉండేదాడికి నీకు ఇల్లు లేదు కదా అంటారు నా చంద్ర నా బాబు గారు. ఆ మటుకు లేదు బాబు అన్నాను. అయితే నేను ఇల్లు కట్టిస్తాను, కట్టించుకుంటావు అన్నారు. కట్టించుకుంటాను బాబు అన్నాను. అయితే కట్టించుకో, నేను అన్ని సౌకర్యాలు చేస్తారా అని చెప్పి మాట ఇచ్చారు. మీ మాట ప్రకారంగా శంకుస్థాపన మొన్న చెల్లించామండి చేస్తామన్నారు. చాలా సంతోషం బాబా, జై చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నమస్కారం పెట్టాను. సంతోషం రా, అయిపోతుంది మీ పని అన్నారు. డ్రైనేజీలు కూడా డ్రైనేజీలు లేవండి. మరి ఊళ్ళోని కామధేను లంకగా డ్రైనేజీలు తగ్గించాలండి. రెండోది రోడ్లు అసలు బీభత్సం అయిపోయి, రోడ్లు లేవు బాబు. అడిగినప్పుడు అన్ని నేను చేపిస్తారా అని చంద్రబాబు నాయుడు గారు నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా పని మొదలెట్టి చేపిస్తున్నారు. సంతోషం. జై చంద్రబాబు నాయుడు గారు. టాటా టాటా.